Hi friends, this is Rafi. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు సెబీ యొక్క గైడ్లైన్స్ అయితే ఒకసారి చదవాలనుకుంటున్నాను. నేను సెబీ యొక్క అడ్వైజర్ అయితే కాదు ఫ్రెండ్స్. నేను సెబీ ద్వారా ఏ విధమైన లైసెన్స్ అయితే పొందలేదు. తద్వారా నేను ఏ రికమెండేషన్ అయితే చేయట్లేదు. అది ఆప్షన్లో కావచ్చు, ఫీచర్లో కావచ్చు, స్టాక్లో కావచ్చు. సో ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే నేను వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 52,811 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ మనం ఒక అనాలిసిస్ చేసే ముందు నిన్న ఏమనుకుందాం ఒకసారి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిన్న మీకు చివరిలో నిన్న వీడియో పెట్టినప్పుడు చివరిలో నేను మార్కెట్ వాలటిలిటీ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వాలటిలిటీ అయితే అనిపించింది మార్కెట్. అదేవిధంగా మార్కెట్ కొద్దిగా సెల్లింగ్కి రావాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ కూడా వచ్చింది మార్కెట్లో. కొద్దిగా రావాలి, ఇది సెల్లింగ్ అని కూడా నేను ఏదో కొద్ది హెల్దీ కరెక్షన్ అనమాట. ఇది కరెక్షన్ అని కూడా అన్నాం. ఏదో మామూలుగా ఒక సెల్లర్కి ఒక అవకాశం ఇచ్చినట్టు అని చెప్పి అనుకోవాలంతే ఒక విధంగా. సో మనం రెండు కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా రెండు కూడా మార్కెట్లో ఈరోజు అయింది. మన లెవెల్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. నేను లెవెల్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ లెవెల్స్ వెళ్తే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుందో కూడా చెప్పడం జరిగింది. డౌన్ సైడ్కి వస్తే కిందకి వస్తే రావాలని కూడా చెప్పడం యాజ్ ఇట్ ఈస్గా మన లెవెల్స్ క్రాస్ అయిన తర్వాత మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాలిటిలిటీ ఉంటుందని చెప్పి ముందే మనం చెప్పుకున్నాం కాబట్టి మనం వీలైన త్వరగా ప్రాఫిట్ బుక్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో అయితే మనకి ఒకసారి 5 మినిట్స్ చార్ట్లో కనబడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఆగి ఉంది. మన సపోర్ట్ లెవెల్ వచ్చి మనకి 52,650 దగ్గర 680 దగ్గర అయితే ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. మార్కెట్ ఇది ఇంటర్డే బేసిక్స్ ఫ్రెండ్స్, ఇది హోల్డింగ్ పర్పస్ కాదు. ఓకే, రెసిస్టెన్స్ చూసుకుంటే మనకి రెసిస్టెన్స్ మనకి ఆల్రెడీ ఈ లెవెల్ దగ్గర అయితే ఒక రెసిస్టెన్స్ జరుగుతుంది. 53,000 దగ్గర ఒక నియర్ 53 క్రాస్ అయిన తర్వాత ఒక లేదు ఈ లెవెల్ దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసుకుంది. రేపు మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకి ఈ రెండింటిలో ఈ లెవెల్ బ్రేక్ చేయాల్సి వస్తుంది. మనకి కింద ఈ లెవెల్ బ్రేక్ చేస్తే నేను పుట్ ఆప్షన్ తీసుకుంటాను. పై లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేస్తే కాల్ ఆప్షన్ తీసుకుంటాను. అది 53,200 నుంచి 50,350 కూడా టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా రేపు ఇన్ కేస్ మార్కెట్ 53,200 ఒక మంచి వాల్యూమ్తో బ్రేక్ అయితే మాత్రం ఆల్ టైమ్ హైని టచ్ చేసుకుంటూ మార్కెట్ హై వేసుకుంటూ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మూమెంట్కి అయితే వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తుంది మార్కెట్లో. ఓకేనా. అదేవిధంగా మార్కెట్ డౌన్ సైడ్ అయితే మనం ఆల్రెడీ డౌన్ సైడ్కి వస్తే మాత్రం హెల్దీ కరెక్షన్ వైపు చెప్పుకున్నాం కాబట్టి మనకు వస్తే మనకి మన సపోర్ట్ లెవెల్ దగ్గర రావాలి. 52,000 దగ్గర నుంచి 51,800 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి ఆ లెవెల్ దగ్గరికి వచ్చే పాసిబిలిటీ ఉంది కూడా చెప్పి మనం నిన్న వీడియో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆ లెవెల్ దగ్గరికి వచ్చే పాసిబిలిటీ అనేది ఒక రోజులే రాదు, మార్కెట్ 2 డేస్ 2 రోజులకు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అనుకుంటున్నాను. ఇంత బయింగ్లోనే ఒకేసారి వస్తే మార్కెట్ కొద్దిగా 120 డిగ్రీలో వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది మార్కెట్. అందువల్ల మార్కెట్ కొద్దిగా వస్తే వాలిటిలిటీతో వస్తే డౌన్ సైడ్కి రావాలి తప్ప కానీ డైరెక్ట్గా అయితే రాకూడదు. ఓకేనా. సో అదేవిధంగా మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి మన నియర్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను వెయిట్ అండ్ వాచ్ చేస్తాను. అలా కాకుండా ఆల్ టైమ్ హైలో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం సెల్కే నేను ప్రిఫర్ చేస్తాను. సో అదేవిధంగా మన గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం నేను ఎంతవరకు మన ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చూసుకుని దాన్ని బట్టి నేను తక్కువ అంటే మనకి 1% అంటే చెప్పండి 0.6 అంటే 0.6% ఒకేలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను కొద్ది కరెక్షన్ చేసుకుని మార్కెట్ని అక్కడి నుంచి పుట్ ఆప్షన్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. లేదు 1% గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను కాల్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. ఓకేనా. అంటే మార్కెట్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకుని డౌన్ సైడ్కి ఎందుకు మనం ముందే చెప్పుకున్నాం. డౌన్ సైడ్కి రావాలి మార్కెట్. డౌన్ సైడ్కి వస్తే అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి రావాల్సి వస్తే ఒకసారి గ్యాప్ డౌన్గా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది మార్కెట్. ఒకవేళ 1% కానీ 0.5% కానీ ఎక్కువగా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో ఆలోచించుకుని మనం అక్కడ కాల్ ఆప్షన్కి మనం బై చేసుకోవాలి. ఓకే. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్.
నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ మనకి ఈరోజు క్లోజింగ్ బిల్ వచ్చి 24,036 దగ్గర క్లోజ్ చేయడం జరిగింది. నిఫ్టీ ఆల్రెడీ నేను మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. మన రెసిస్టెన్స్ లెవెల్ని మనకి సపోర్ట్గా మార్చుకోవడానికి ట్రై చేస్తుంది మార్కెట్. సో ట్రై చేసుకుని ఇంట్రాడే బేసిక్లో ఒక అప్సైడ్ మూమెంట్ అయితే మార్కెట్ వెళ్ళిందనమాట. సో మార్కెట్లో కొద్దిగా చిన్న ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది ఒక 2 డేస్ నుంచి. అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇది మీకు మారుస్తుంది. సో చూడండి, మనకి మన 2 రోజులు చూసుకుంటే మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ని మార్కెట్ ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటూ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ ఈ లెవెల్లోనే బేస్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్తాం జరుగుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ లెవెల్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఫేస్ చేసుకుని మార్కెట్ అప్సైడ్కి వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఇది ఇంట్రాడే బేసిక్లో గత 2 రోజుల నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే ఈ లెవెల్లోనే మార్కెట్ బేస్ చేయడం అప్సైడ్ మూమెంట్ వెళ్తుందన్నమాట. సో మార్కెట్ ఒక రేపు ఏదో లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం, ఒక అప్సైడ్ మూమెంట్ బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ ఆల్ టైమ్ హై మార్కెట్ టచ్ అయ్యి మార్కెట్ నిఫ్టీ మళ్ళీ ఆల్ టైమ్ హైని వేసుకుంటూ మార్కెట్ హైయర్ హైస్ తీసుకుంటూ మార్కెట్ అప్సైడ్ మూమెంట్కి వెళ్తుంది అనమాట. ఒకవేళ మార్కెట్ కిందకు వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ సపోర్ట్ లెవెల్ ఉంది మనకి. మార్కెట్ ఈ లెవెల్, ఈ 2 లెవెల్ ఏదో లెవెల్ దగ్గర మనం సపోర్ట్ చేసుకునే అవసరం ఎంతైనా ఉంది మార్కెట్కి. సపోర్ట్ చేసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఏదో లెవెల్ బ్రేక్ చేయాలి, బ్రేక్ చేస్తే ఒక మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే మాత్రం మనకి ఈ లెవెల్లోనే మార్కెట్ ఉంటే మాత్రం కొద్దిగా వాలిటిలిటీ ఉంటుంది మార్కెట్. సో రేపు కూడా వాలిటిలిటీ ఉండే అవకాశం ఉంది. ఈ రోజు ఎలాగే వాలిటిలిటీ ఉంది, రేపు కొద్దిగా ఈ రోజు అంతా ఉండకపోవచ్చు వాల్యూమ్ ప్రకారం. రేపు కొద్దిగా వాలిటిలిటీ ఉంటుంది మార్కెట్, అంతవరకే. అంతమించి నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎక్కువ వాలిటిలిటీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు వచ్చి న్యూస్ బేస్ చేసుకుంటే మాత్రం అంతను నార్మల్గానే ఉంది. సో 3x వాలిటిలిటీ అంత దారుణమైన వాలిటిలిటీ ఉండదని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటా. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మన నియర్ లెవెల్ దగ్గర, ఏ లెవెల్ దగ్గర అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం నేను కాల్ ఆప్షన్కి బై చేస్తాను. ఒకవేళ ఆల్ టైమ్ హై వేసుకుని గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను పుట్ ఆప్షన్కి సెల్కే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇది సో ఇది ఇది నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. సో మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.